బస్ పాస్ యూజ్ చేసుకోవాలి తప్ప నాకు ఎవరో కూడా తెలియదు. ఎవరు చెప్పాలి? మన దగ్గర కొంతమంది ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, దగ్గర చుట్టాలు కానీ, పక్కన వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఈ బిజినెస్లోకి వస్తారా? కానీ ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇంకా ఎంత అంటే ఎన్ని మాటలు అంతకంటే ఎక్కువ కూడా అన్నారు. నీతో అవుతుంది, మొగలతో అవుతుంది, ఆడలతో అవుతుంది. ఇదంతా జమ్ముకున్నారు, జమ అవుతారు, రోజు బ్యాగ్ వేసుకొని తిరుగుతారు. లక్షలు వస్తున్నాయంటే ఎవరు కూడా లక్షలు రావు అంటారా లేదా? కానీ నాకు కూడా ఎన్నోసార్లు అనిపించింది ఆగిపోవాలని. ఆగిపోతే ఎంతమందికి సమాధానం చెప్పాలో, గెలిస్తే కూడా అంతమందికి సమాధానం చెప్పాలి. గెలిస్తే ఎంతమంది చెప్పాలో, ఆగిపోతే కూడా అంతమందికి సమాధానం చెప్పాలి. గెలిస్తే హ్యాపీగా ఉంటుంది, ఆగిపోతే అవమానం ఉంటుంది. అవునా కదా? నేను కూడా అదే అనుకున్నా, ఒక స్టెప్ తీసుకున్నా. ఇప్పటి వరకు నేను ఎందులో కూడా చేయలేదు, ఇందులో గెలిచే చూపించాలి. క్రికెట్ టోర్నమెంట్ అది వరల్డ్ కప్ ఊరికనే వచ్చిందా? అమ్మాయి ఎంతోమంది నన్ను ఆడపిల్ల ఏం పైన చొక్కా వేసుకుంటున్నావు, ఆమె ఆటకు అడ్డం అయితే జుట్టు కట్ చేసుకుందంట. నీకు ఇట్లా తయారైతే ఎవరన్నా చేసుకుంటారా పెళ్ళి అని అడిగారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎంత ప్రాక్టీస్ చేసుకుని నల్లగా అయింది. అయినా ఆమె ఏం చేసింది? అవమానాన్ని, ఆత్మాభిమానాన్ని వరల్డ్ కప్ తో తెచ్చింది. నేను కూడా అవే అవమానాలు భరించాలనుకున్న దేనికోసం అంటే నా పిల్లల కోసం. అందరికి పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఎంతమంది కర్నూలు బస్తాలో ఓడిపోయింది, ఎంతమంది హస్బెండ్ చనిపోయారు అందులో.